ఉద్దేశం వాళ్ళు ఉత్తరానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు, వాళ్ళ యాక్టివిటీని పెట్టి ఆ క్రమంలో నాకు 25 ఏళ్ళ 30 ఏళ్ళ యూనివర్సిటీగా ఉపయోగించి అది ఫస్ట్ ఈ జనరేషన్లో కొత్తగా ఏమన్నాయని ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ యాక్టివిటీని కూడా నీకు ఫస్ట్ చేయాలి కాబట్టి చెప్పాలి మనందరూ తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు తర్వాత మాట్లాడారు. ఈ రెండింటి మధ్యలో నేను ఈ సభ ఉద్దేశం నెరవేరాలంటే ఒక మంచి ఫ్రేమ్వర్క్, ఒక మంచి స్ట్రాటజీ నా మనసులో అనుకోవడం నేను చెప్తాను. ఆర్గనైజేషన్ కమిషన్ అవసరం కమిషన్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఇంకా మనం ఆడుకున్న ప్రాథమిక సమాజం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది కాబట్టి అది మన సందేశం. ఇక రాబోయే రోజుల్లో మొదట ఒక వారం ఇప్పుడు టీడీపీ భవన్ స్టార్ట్ చేసినప్పుడు 50 మంది వచ్చారు, సెకండ్ మీటింగ్ 80 మంది వచ్చారు. ఈరోజు ప్రధానిగా తెలుగు దేశం అభిమానులు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని లక్షల మంది బాబు గారి మళ్ళీ తిరిగి రావాలని కోరుతూ ఇంతమంది తెలుగు వాడనే వాడి ప్రపంచంలో ఉన్నాడని మొట్టమొదటి చెప్పింది విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు మన రాష్ట్రానికి ప్రపంచ చిత్రపటంలో ఒక స్థానాన్ని కల్పించి తెలుగు వాడనేవాడు ఏ స్థానంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన తలెత్తి రొమ్మించి నేను తెలుగు వాడని 1982 ముందు మన రాష్ట్రం చీకటమయంలో ఉండేది. ఈ రోజు ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో చీకటం ముంచెత్తు ఉండేది. ఏ ఇంట్లో కూడా ఎవరు అభివృద్ధి కాదు. నాయకులు అనేవారు గెలిపిస్తే ఇన్ని దర్బార్లో కూర్చొని ఎక్కడ కూడా గ్రామాల్లో వచ్చి ప్రజలతో మాట్లాడే సందర్భం కూడా కాదు. ఎవరికి సీట్లు ఇస్తాడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ప్రతి ఒక్క పార్టీ నుంచి ఈ రోజు కొత్త పార్టీ లాక్కున్నట్టు ఎవరిని లాగలేదు. ఆయన ఒకటే ఆలోచించాడు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా యోగ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ యోగ శక్తిని నిద్ర లేపి గ్రామాల్లో పరిగెడితే మనకి స్వరాజ్యం వస్తుందని నమ్మాడు ఆయన మొట్టమొదట
222 సీట్ల పైన డాక్టర్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, లాయర్లకి, ఐటీ ఉద్యోగస్తులకి ఎంతో మందికి సీట్లు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఆనాడు మన రికార్డ్ ఏంటంటే 26 సంవత్సరాలప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చాడు ఒక వ్యక్తికి. ఇంకా దానికంట మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి? మొట్టమొదట యువకుల్ని ముందుకు నడిపించి తెలుగుదేశం పతాకాన్ని ఎగరవేసి తెలుగుదేశం జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడించి తెలుగు జాతి గౌరవాన్ని కోసం సాయి శక్తిలా ప్రయత్నించిన ఏకైక మగాడు నందమూరి తారక రామారావు అని చెప్పి సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఆనాడు ఆయన ఒక మాట అన్నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు,